ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధించాలనుకుంటున్నారా? సక్సెస్ రావాలంటే ఎటువంటి ప్రిపరేషన్ అవసరం? వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు టిక్సా అకాడమీ డైరెక్టర్ విజయసారథి నంబి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. టిక్సా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ. కరెక్ట్. అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? వాట్స్ ది ఇన్స్పిరేషన్? అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఇది? Telangana Integrated Civil Service Academy, it started its journey last academic year. 2015, July 13th was the date when we had started our classes. టిక్సా స్టార్ట్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు గుర్తుందో లేదో ఉద్యోగుల విభజన అనేది చాలా పెద్ద సమస్య అయింది మనకు. అది నడుస్తున్న క్రమంలో ప్రతి రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక కామెంట్ వస్తూ ఉండేది. ఇప్పటి వరకు మనం అసలు రియలైజ్ అవ్వలేదు, మన దగ్గర సివిల్ సర్వెంట్స్ ఇంత తక్కువ మంది ఉన్నారనేది ఇప్పుడు తెలుస్తోంది. మీన్స్ దోస్ హూ ఆర్ ఫ్రమ్ దిస్ రీజియన్. అండ్ ఒకప్పుడు వాస్తవానికి భారతదేశంలో తమిళనాడు నుంచి ఉన్నంత రిప్రజెంటేషన్ మీకు ఇంకా వేరే ఎక్కడి నుంచి ఉండేది కాదు. ఇన్ ద సెన్స్ దట్ తమిళనాడు యూస్ టు రూల్ ద రూస్ట్. అట్లాంటిది ప్రస్తుతం ఆల్మోస్ట్ ఒక 2 డికేట్స్గా అది ఎంటైర్లీ షిఫ్ట్ అయిపోయి నార్త్ ఇండియాకి వెళ్ళిపోయింది ఆ ట్రెండ్. మీకు ఇప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఆ 2 రాష్ట్రాలు అసలు ఎంత పెద్ద మేధావైనా వాటి గురించి అవగాహన లేకపోతే ఆ రాష్ట్రాల నుంచి ఇంత ఎక్స్పర్టైజ్ కానీ లేదు ఇంత సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్స్ వస్తున్నారని ఎవరూ అనుకోరు. అవి ఏంటంటే రాజస్థాన్, బీహార్. అంటే అది బీహారా, రాజస్థానా, తెలంగాణనా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అనేది పక్కన పెడితే ఈ ఎగ్జామినేషన్ ఈజ్ సపోజ్ టు బీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ దిస్ ల్యాండ్. సో ఒక రాష్ట్రం లేదా 2 రాష్ట్రాలు ఏకబిగిన ఒక 2 దశాబ్దాలుగా ఆ రంగాన్ని ఏలుతున్నాయి. మిగతా వాళ్ళు ఎక్కడో తప్పు పొరపాటు పడుతున్నారంటే, ఒకసారి అయితేనేమో లక్ కలిసి వచ్చిందని అనుకుందాం మనము, 2 సార్లు 3 సార్లు అయితే సరే సంబడీ మైట్ హ్యావ్ డన్ ఏ ఫేవర్ అనుకుందాము. 2-3 దశాబ్దాలుగా ఈ మార్పు రావట్లేదు, వాళ్ళే దాన్ని బాగా రూల్ చేస్తున్నారంటే ఇంకేం అర్థం ఉంటుందండి? వాళ్ళ అప్రోచ్ చాలా కరెక్ట్గా ఉంది, మన అప్రోచ్ ఎక్కడో దెబ్బపడుతుంది. సో దాన్ని రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ హ్యాస్ కమ్ అప్. టిక్సా హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ వర్క్ అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇన్ 1 year వీ కుడ్ ట్రావెల్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ అండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు అతి ముఖ్యంగా మనం చేయబోయేది, యూజువల్గా ఎవరు సివిల్ సర్వీసెస్ కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించేది ఉన్నా తీరా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అంతా నింపాదిగా వేరే ఏ పని లేకుండా హాయిగా చేస్తూ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి, నా కెరీర్ ఏంటి, నేను ఇంకే జాబ్స్లోకి నేను వెళ్ళడానికి అర్హుణ్ణి లాంటి ఆలోచనలు మొదలవుతాయి. ఆలోచన అప్పుడు మొదలైతే కార్యరూపం దాల్చేది ఎప్పుడు, దాని కొరకు కష్టపడి సాధన చేసేది ఎప్పుడు, ఫలితాన్ని సంపాదించేది ఎప్పుడు. సో దిస్ గోస్ ఏ వెరీ వెరీ లాంగ్ వే. ఎండ్ ఆఫ్ ద డే మన ప్రాసెస్ ప్రకారం 21 ఏళ్ళకి గ్రాడ్యుయేట్స్ అయిపోతున్నారు. దురదృష్టవశాత్తు మన ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ మీటింగ్లో చాలా అద్భుతమైన మాట అన్నారు. కేసీఆర్ గారు ఈ డిగ్రీ కాలేజెస్ మీద ఇవి, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ మీద ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి ఈ దాడులు, కక్షపూరితం అంటే అక్కడ కక్ష లేదు, ఇంకోటి ఏం లేదండి. ద ఫ్యాక్ట్ ఈస్, ఒప్పుకోవాల్సిన నిజము, 70 to 80% ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టీచర్స్ లేరు, సరి అయిన విద్యా వ్యవస్థ అనేది లేదు, ఆ సీరియస్నెస్ మేనేజ్మెంట్కు లేదు, వచ్చే స్టూడెంట్కు లేదు. 10th అయింది కాబట్టి ఇంటర్ చదవాలి, ఇంటర్ కాబట్టి డిగ్రీ చదవాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, $1 million క్వశ్చన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఎట్ టిక్సా వాట్ వీ విల్ డూ ఈస్, ఎట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ వీ విల్ ఫస్ట్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ దేర్ కెరీర్ ఈస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టిక్సా విషయంలో మాకు ఈ ఇబ్బంది కూడా లేదండి. మా దగ్గరికి వచ్చే విద్యార్థులు ఆల్రెడీ దానికి ట్యూన్ అయ్యే వస్తున్నారు. వాళ్ళ కెరీర్ని వాళ్ళు చాలా మంచి క్లారిటీతో ఎంచుకొని దాని కొరకే టిక్సాకు వస్తున్నారు. సో ఇన్ దట్ వే రాదర్ మన కొత్త రాష్ట్రానికి ఉండే ఈ ఇబ్బంది ఏదైతే ఉందో, మోర్ నంబర్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ బికమింగ్ క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేటర్స్, అండ్ టిక్సా విల్ బీ వన్ ప్లేస్ డౌన్ ద లైన్ ఇన్ అనదర్ 3 or 4 years. We will be, for at any cost, we will be the most successful institution that would cater to the needs of people of Telangana. And yes,
my motherland India, wherein my students will serve this nation as the best bureaucrats. ఓకే వండర్ఫుల్. ఓకే కాల్ తీసుకుందాము. షర్మిల ఫ్రమ్ నిజామాబాద్. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. యా షర్మిల గారు ప్లీజ్ చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీతో చేశానండి. చెప్పండి. ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ మీరు ఎగ్జామ్ గురించి చెప్తున్నారు కదండి, మాకు సివిల్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి బ్రీఫ్గా చెప్తే. అమ్మా మీ క్వశ్చన్ అస్సలు క్లియర్గా లేదమ్మా. హలో షర్మిల గారు, మీ క్వశ్చన్ క్లియర్గా అడగండి అమ్మా, కొంచెం గట్టిగా అడగండి, క్లియర్గా అడగండి అమ్మా. సివిల్స్ గురించి చెప్తున్నారు కదండి, నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ తర్వాత నేను సివిల్స్ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి చెప్పండి. షర్మిల గారు, నంబర్ 1, మీరు బేసిక్గా మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ దేంతో చేసినారనే ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. అయినప్పటికీ యు ఆర్ సమ్ గ్రాడ్యుయేట్, ఇట్ కెన్ బి బీటెక్, ఇట్ కెన్ బి బిఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ స్టేజ్లో దెర్ ఆర్ 2 ways అండి. నంబర్ 1, టిక్సా కెనాట్ హెల్ప్ యూ యాజ్ ఆఫ్ నౌ బికాస్ వీ టేక్ ఇంటేక్ ఓన్లీ ఆఫ్టర్ 10th అండ్ ఇంటర్మీడియట్ అండి. సో మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత అండి సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్ తీసుకోండి. దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. నవ్ యూ సిట్ విత్ దోస్ బుక్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ అండ్ సిబిఎస్ఈ ఫ్రమ్ క్లాస్ 6th అండి. వాటికి సంబంధించి +2 వరకు అన్ని బేసిక్ బుక్స్ని షీ హ్యాస్ టు గో త్రూ. షీ హ్యాస్ టు ఫస్ట్ క్రియేట్ హర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫౌండేషన్స్ పాసిబుల్. దెన్ తను ఆప్షనల్ చూస్ చేసుకోవడము, ఈ చదువుతున్న క్రమంలో తనకు ఏదో ఒక సబ్జెక్ట్ మీద మంచి అవగాహన వచ్చేస్తుంది, దాని మీద అభిమానం ఏర్పడుతుంది. ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది సివిల్ సర్వీసెస్లో చాలా క్రూషియల్ అండ్ క్రూయల్ డెసిషన్ అండి. నేను ఈ 2 పదాలు ఎందుకు వాడుతున్నానంటే, అది క్రూయల్ ఎందుకంటే కొంచెం ఏమరపాటుతో ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకున్నా, లేదు నా మిత్రుడు బాగా తీసుకున్నాడు మనం ఎందుకు అదే తీసుకోవద్దనో, చిన్నప్పుడు ఈ టీచర్ నాకు బాగా నచ్చేవాడు కాబట్టి ఇప్పుడు నాకు ఆప్షనల్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా తీసుకుంటానో, ఇట్లాంటి బయాస్ సబ్జెక్ట్ తీసుకుంటారు. ఒకటి స్కోరింగ్, ఖచ్చితంగా స్కోరింగ్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని మనము ఒక 2-3 దశాబ్దాలుగా చూస్తే కొన్ని ఆప్షనల్స్ నుంచి ఎక్కువ స్కోరింగ్ వస్తుంది. సో ఆప్షనల్స్ని చూసుకోవడం ఒకటి. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఆంథ్రోపాలజీ, సో హిస్టరీ, తెలుగు లిటరేచర్ మన దగ్గరకు వచ్చేసరికి ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవడం మొదటిది. రెండవది ఈ ఆప్షనల్కు సరి అయిన గైడెన్స్ ఉందా అనేది తెలియాలి. తను నిజామాబాద్ అన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అక్కడ మరి ఆఫ్టర్ పోస్ట్ డిగ్రీ తనకు అట్లాంటి కోచింగ్ అక్కడ అవైలబుల్ ఉందో లేదో తెలీదు. నాకు తెలిసినంత వరకు అయితే నిజామాబాద్లో అట్లాంటి అవకాశం లేదు. షీ హాస్ టు కమ్ డౌన్ టు హైదరాబాద్. హైదరాబాద్లో అశోక్ నగర్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాలో చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయండి. I think she can meet anybody like Kanishka or anyone, any coaching center. అక్కడికి వెళ్ళేసి షీ హ్యాస్ టు ఎంక్వైరీ అబౌట్ ఇట్. ఓకే, సో తెలంగాణ అని పేరు పెట్టారు అంటే తెలంగాణ స్టేట్లో ఉంది కాబట్టి తెలంగాణ అని పేరు పెట్టారా? ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్, లేదంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వేరే స్టేట్స్ నుంచి రావచ్చు అంటారా మీ దగ్గరికి? వాస్తవానికి అంటే ఈ ప్రశ్న నన్ను అత్యంత ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అయిపోయిందమ్మా. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ అకాడమీ అని పేరు పెట్టడానికి మీకు ఇంతకుముందే చెప్పినాను. నేను అసలు టిక్సా ప్రాపప్ అవ్వడానికి రీజనే చెప్పినాను. దాంట్లో భావన కూడా అదే, దట్ వీ విల్ రిప్రజెంట్ దిస్ స్టేట్ విత్ గుడ్ రిజల్ట్, బట్ అవర్ ఆర్గనైజేషన్ విల్ రిప్రజెంట్ ఎంటైర్ నేషన్. బికాస్ లాస్ట్ టైం పోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్లో కూడా 23 జిల్లాల్లో నుండి, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మనం కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 23 జిల్లాల్లో నుండి కూడా మా కాలేజీలో సంపూర్ణంగా విద్యార్థులు ఉన్నారు. అదే కాకుండా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా ఉన్నారు. అందుకోసం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ అకాడమీ అనేది కేవలం టు గివ్ వన్ క్లారిటీ టు పీపుల్. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అని వాళ్ళు మళ్ళీ రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండా, చార్మినార్ ఎట్లనైతే హైదరాబాద్కు రెప్లికా అయిందో పేరులోనే మీరు అడ్రస్ చెప్పేసి ఐ వాంటెడ్ టు గివ్ దట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. తెలంగాణ ముద్దు బిడ్డగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మన తెలంగాణ వరకు ఇంత ఆపర్చునిటీ కలగజేసినందుకు ఒకసారి మరీ థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ, చెప్పండి సార్. హలో, క్వశ్చన్ అడగండి. హలో అడగండి. మా అన్నయ్య కూతురు ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఓకే, మా పాపని మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాం. దానికి వచ్చేసి కొంచెం డీటెయిల్స్ చెప్పగలుగుతారా?
మీరు ఏదన్నా ఒక స్పెసిఫిక్ డీటెయిల్ అడిగితే నేను మీకు లైవ్లో చెప్పగలను. మొత్తం డీటెయిల్స్ చెప్పాలంటే మీకు కనిష్టంగా నేను 20-25 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నా వెనకాల ఉన్న ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి, మీకు క్లియర్ డీటెయిల్స్ ఏవి అడిగితే అవి ఇస్తారు. ఏదన్నా ఒక సర్టెన్ పాయింట్ మీకు అర్థం కాదుంటే మాత్రం ఖచ్చితంగా అడగండి, నేను చెప్పగలను. సో జనరల్గా మనం ఐఏఎస్, ఐపీఎస్ అండ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్కి ఎప్పుడు జాయిన్ అవుతారంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతారు. కానీ మీ దగ్గర ఇంటర్మీడియట్తో పాటు అలాగే డిగ్రీతో పాటు కోచింగ్ ఇస్తున్నారు. వేరియేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కోచింగ్ తీసుకోవడంలో ఎలా ఉంటుంది, అలాంగ్ విత్ ది గ్రాడ్యుయేషన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇంతకుముందు తను నిజామాబాద్ కాలర్, ఆమె పేరు నాకు గుర్తులేదండి. షర్మిల. సో తనకు కూడా ఈ ఆన్సర్ చాలా వర్తిస్తుంది. ఐ థింక్ షీఈస్ లిజనింగ్ టు దిస్. సివిల్ సర్వీసెస్కు సంబంధించినంత వరకమ్మా మిగతా ఎగ్జామినేషన్స్లో ఒక సిలబస్ ఉంటుంది. ఒక 10 యూనిట్స్, 20 యూనిట్స్, 30 యూనిట్స్. ఆ లిమిటెడ్ సిలబస్ మీరు చదివేసుకుంటే దాన్ని మీరి బయటకు వెళితే ఈవెన్ వాడు చెప్తాడు దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కాబట్టి దీనికి సంబంధించిన 2 మార్కులు మీరు అటెంప్ట్ చేసినా చెయ్యకున్నా తప్పు అటెంప్ట్ చేసినా మీకు ఆ 2 మార్కులు వస్తాయి. బట్ వెన్ యూ టాక్ అబౌట్ సివిల్ సర్వీసెస్ నాకు చాలా బాగా గుర్తుందమ్మా. శ్రీరామ్ ఐఏఎస్ అని ఢిల్లీలో ఉంది. నేను ఒకప్పుడు ఆ శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్లో ఉండేది. వారు శ్రీశ్రీకి గ్రాండ్ సన్ అండ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ వారు చెప్తే కూర్చుండి వినాల్సిందే, అంత అద్భుతంగా చెప్తారు. ఇప్పటికి కూడా వారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన మాకు ఫస్ట్ జిఎస్ క్లాస్లో ఒక మాట చెప్తూ స్టార్ట్ చేసినారు. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సిలబస్ ఆఫ్ జనరల్ స్టడీస్, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండర్ ద సన్. ఇది చాలా ఘోరమైన స్టేట్మెంట్ అమ్మా. అంటే సూర్యుడి కింద ఉండే ఏ వస్తువు, ఏ పదార్థం గురించి అయినా సివిల్ సర్వీసెస్లో అడగొచ్చు. అంటే మీరు ఇదమిద్దంగా 6 నెలల్లో, సంవత్సరంలో యూపీఎస్సీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతాను ఎవడైనా అనుకుంటే నాకు తెలిసి వాడంత మూర్ఖుడు ఇంకొకడు ఎవడు లేడు. Certainly that's why I keep on saying in every interaction, this is one of the toughest examinations of this land. నేను అది అతి చేసి చెప్పట్లేదు మీకు, అది ఖచ్చితంగా నిజం. దీనికి ప్రిపరేషన్ యాటిట్యూడ్ పరంగానూ కావాలి, ఆప్టిట్యూడ్ పరంగానూ కావాలి. ఇవి 2 చాలా ప్రాధాన్యమమ్మా. అందుకు టిక్సాను ఈ పద్ధతిలో మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు పిల్లలకు నాన్ స్టాప్ ప్రెషర్లెస్ గైడెన్స్ ఇవ్వడం దేనికేంటి అదే కారణం. నువ్వు నడిచే పద్ధతి, కూర్చుండే పద్ధతి, వ్యవహారం చేసే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ఇవి ఒక్క రోజులో ఎప్పుడూ మార్పు రావండి. యూ నీడ్ కంటిన్యూస్ కౌన్సిలింగ్, యూ నీడ్ కంటిన్యూస్ గైడెన్స్ టు దెమ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దీని ప్రిపరేషన్ మీరు ఐఐటి ఎంసెట్ ప్రిపరేషన్ లాగా కూర్చోబెట్టి గంటలకు గంటలు చదివిస్తే చదవలేరు. స్టిప్యులేటెడ్ సిలబస్ కాదు కాబట్టి. వాళ్లకు డాన్సింగ్ గురించి తెలవాలి. టిక్సాలో మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాము. వాస్తవానికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ కంటే ముందు అరేంజ్ చేస్తే ఎవ్రీబడి వాజ్ షాక్డ్. ఎగ్జామినేషన్ షెడ్యూల్ను పక్కన పెట్టి, బికాస్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ కూడా వాళ్ళకు ఒకటి కాన్సెప్టే, అది సిలబస్లో పార్ట్. దాన్ని ఊరికే చదివితే వాడికి గుర్తుండదు. కూచిపూడి డ్యాన్స్ వాడే పర్ఫామ్ చేస్తే వాడి జీవితంలో మర్చిపోడు. ఇంటర్వ్యూలో బికాస్ దిస్ ఫెలో హ్యాపన్స్ టు బి ఫ్రమ్ తెలుగు ల్యాండ్, కూచిపూడి గురించి వీడిని అడిగే ప్రశ్ననే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్తున్నాను. సో గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి 21 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వీళ్ళు నిదానంగా సివిల్ సర్వీసెస్ గురించి తెలుసుకొని, అవగాహన ఏర్పరచుకొని, ఇదంతా వీళ్ళు ఓ ప్రాసెస్ క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళకి 2 సంవత్సరాలు టైం పడుతుంది. అప్పుడు బుక్స్తో కూర్చుండి కోచింగ్ అదో 2 నుంచి 3 సంవత్సరాలు. అదృష్టం బాగుంటే ఫస్ట్ అటెంప్ట్, లేకపోతే సెకండో థర్డో. తీరా చూస్తే 32 ఏళ్లకో 33 ఏళ్లకో సర్వీస్లో జాయిన్ అయిన 10 సంవత్సరాల్లో రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మీరు ఇంటర్మీడియట్లో బేసిక్స్తో, గ్రాడ్యుయేషన్లో మొత్తం ఆన్ పార్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్ సిలబస్, ఎంటైర్ యూపీఎస్సీ సిలబస్ని మనం కంప్లీట్గా కవర్ చేసేస్తాం. సో ఆల్మోస్ట్ డిగ్రీ 3rd ఇయర్ అయిపోయిందంటే 99.9% we will leave nothing that is related to UPSC. Along with this is very important అండి, their attitude and personality development also. టిక్సాలో మేము అత్యంత ముఖ్యంగా తీసుకునే జాగ్రత్త ఏంటంటే ఎవ్రీ సాటర్డే వి కాల్ ఏ మేజర్ పర్సనాలిటీ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇట్ క్యాన్ బీ పీపుల్ ఫ్రమ్ టెలివిజన్, ఇట్ క్యాన్ బీ పీపుల్ ఫ్రమ్ అదర్ వాక్స్ ఆఫ్ లైఫ్. ప్రతి జీవితానికి సంబంధించిన ఒక రంగంలో నిష్ణాతులు, ఫెయిల్యూర్ను చూసి సక్సెస్ అయిన వాళ్ళు. ఇది చాలా ముఖ్యమమ్మా సివిల్ సర్వీసెస్లో. ఎందుకంటే 4 లక్షల మంది దానికి అప్లై చేస్తారు, 1000 మంది సక్సెస్ అవుతారు. అంటే మిగతా 3,99,000 మంది అనర్హులు కాదు, అయోగ్యులును కాదు. ఇట్స్ దేర్ టైమ్, దే హ్యావ్ సక్సీడెడ్.
అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ ఐ సెడ్ దిస్ ఈజ్ నేషన్స్ టఫెస్ట్ ఎగ్జామినేషన్. అట్లాంటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఈ ఎగ్జామ్కే కనుక 100% వీళ్ళు పూర్తి కాన్ఫిడెన్స్తోనే రెడీగా ఉంటే మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా అత్యంత సునాయాసంగా వీళ్ళు ఎదుర్కోగలరు. సో దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ హ్యాస్ వెన్ కంపేర్ టు అదర్స్. వీళ్ళకు ఉండే ఎడ్జ్ ఇది. ఇంత ఎడ్జ్ను మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే 21 ఇయర్స్కే కనుక సాధించుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. 21 years prime youth with very good educational experience and with 100% confidence because you are fresh from a college. So you are ready to blast. But if you cross the 27, 28, you have seen the worst phases of life. Because you know, after college people will be poking you. ఏమైంది, ఇంకా ఉద్యోగం రాలేదా, ఇంకా పెళ్లి. See, you cannot go away from the society. సమాజంలో మనం భాగం, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది నిజం. అండ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ యూ, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా. సో దే విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ యూ, ఏంటి ఇంకా నువ్వు అక్కడెక్కడో చదువుకొని వచ్చినావట, నీకు ఇంకేం సక్సెస్ రాలేదా, నీకు కెరీర్ సరిగ్గా సెట్ అవ్వలేదా, నీకు ఇంతవరకు పెళ్ళి అవ్వలేదు. ఈ ప్రెషర్స్లో వాడు నిదానంగా నింపాదిగా కూర్చుండి 100% కాన్సన్ట్రేషన్తోని వాడి చదువుకు వాడు న్యాయం చేయలేడు. అదే వైల్ దే ఆర్ డూయింగ్ దేర్ గ్రాడ్యుయేషన్, అసలు యూపీఎస్సీకి మేము ప్రిపేర్ అవుతున్నాం అన్న విషయం వాళ్ళకే అర్థం కాకుండా మేము చెప్తాము. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అండి, బై గాడ్స్ గ్రేస్ వీ గాట్ వెరీ గుడ్ రిజల్ట్ దిస్ టైమ్. Usmania University has declared its results of 2015-16 academic year, and I am proud that I have my students who have topped my college, and I am confident they should be one of the toppers of Usmania University in this academic year. నేను should be అని ఎందుకు అంటున్నానంటే, యూనివర్సిటీ అథారిటేటివ్గా టాపర్స్ లిస్ట్ ఇవ్వదు ఫస్ట్ ఇయర్లో, 3 years తర్వాతే ఇస్తుంది. బికాస్ ద టాపర్స్ ర్యాంక్డ్ 90.18% ఇన్ BA. నార్మల్గా మీకు ఆర్ట్స్లో ఇంత పర్సంటేజెస్ ఉండవు. సో వెన్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు డూ దిస్ ఎట్ దేర్ గ్రాడ్యుయేషన్ లెవెల్, దెన్ సర్టెన్లీ ద టైమ్ దే హ్యావ్ క్రాస్ దేర్ 21, దే ఆర్ ఫిట్ టు రైట్ ది ఎగ్జామినేషన్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ అండ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అదర్వైజ్ ఇంకా మా పిల్లల్ని అడిగితే మీకు చెప్తారు, మాకు ఊరికే BAనే చెప్పినారండి, పెద్దగా ఏం చెప్పలేదనే వాళ్ళు కూడా మీకు దొరుకుతారు దాంట్లో. అంటే ఆల్మోస్ట్ మేము మీకు సివిల్ సర్వీసెస్ బాబు ఇది సివిల్ సర్వీసెస్ క్లాసు, ఇది BA క్లాసు అనే మాట అసలు ఎప్పుడూ మీకు టిక్సా క్యాంపస్లో ఎక్కడ వినపడదు. దే కమ్ టు క్లాస్, నౌ దిస్ ఈజ్ హిస్టరీ క్లాస్, BA ఫస్ట్ ఇయర్ హిస్టరీ క్లాస్. మీరు మొత్తం సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఆ కాంపోనెంట్ BA ఫస్ట్ ఇయర్ రెండూ చెప్పేస్తారు. సో బై ద టైమ్ దే ఆర్ గ్రాడ్యుయేట్స్, దే ఆర్ ఫిట్ టు రైట్ ది ఎగ్జామినేషన్ విత్ 100% కాన్ఫిడెన్స్. ఓకే, సో టీచింగ్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే గురుకుల్లో ఎలా చెప్తారో ఆ విధంగా ఉంటుంది అనేసి అంటున్నారు. సో ఎలా ఉంటుంది అంటే ఎలా ప్లాన్ చేశారు? యూ సెడ్ BA అలాంగ్ విత్ ది సివిల్ సర్వీసెస్ కోచింగ్, కానీ తెలియకుండా అంటే ఇది ఎలా ప్లాన్ చేశారు? కరికులం ఎలా ఉంటుంది? మీ క్వశ్చన్లో దెర్ ఆర్ 2-3 పార్ట్స్. దాంట్లో ముఖ్యంగా ఈ గురుకులం సిస్టమ్, బికాస్ టిక్సా కూడా ఇట్ క్లెయిమ్స్ ఎవ్రీవేర్, వి బోస్ట్ అబౌట్ దిస్, that this is Gurukulam system anesi. So when we talk about this, first the very what you say spice of Gurukul system is bondage between teacher and student అండి. మీకు ఈ గురుకులం వ్యవస్థ మన సనాతనమైన భారతదేశ వ్యవస్థ నుంచి వచ్చింది. ఆ పద్ధతిలో రాజకుమారుడైనా కానీ మామూలు అందరితో కలిసి వచ్చి ఈ గురు ఆశ్రమంలో అన్ని పనులు తనకు తాను చేసుకొని గురువుతో సాన్నిహిత్యం పెంచుకొని గురు శుశ్రూష చేసి విద్య నేర్చుకోవడం గురుకులం వ్యవస్థ. యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చింది ఇది. టిక్సాలో మరి వాళ్ళు శుశ్రూష చేసేది లేకున్నా కానీ సర్టెన్లీ వీ సీ టు ఇట్ దట్ వీ హ్యావ్ 1-to-1 అటాచ్మెంట్ విత్ ద స్టూడెంట్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమ్, సచ్ దట్ what we have observed for past 1 year is those things that they usually don't disclose and share with their parents also, they do share and disclose with us. So ee process lo emavutundante maaku, because idi 1 month 2 months kadama period, 3 years or 3.5 years sustain avvali vallu ee campus lo ma madhyalo. Anduku until and unless we have that personal bondage with them and we have that personal affinity with them, we cannot, they don't take us into confidence and we cannot execute this master mega plan with them. That's impossible almost. Andukorake we see to it that education is always a priority. It need not to be again reiterated.
అది ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దేర్ ఎడ్యుకేషన్ టేక్స్ ప్లేస్. కానీ ఆల్ such activities that make them feel like they are not in a caged circumstances. And that's why you have a 15 acres campus where they can move freely almost. And you have teachers morning 5 nundi 10 varaku, their caretaking teachers and their subject teachers are available for them, where they can talk to them, they can interact with them very freely. So this atmosphere itself creates such confidence in them. And as I said, Gurukul system, yes, I can on air I can say that, I can proudly say that on a birthday any child comes and touches the feet of this teacher in my institute. Do you see that anymore anywhere? No. ఇది ఒక విద్యార్థి వచ్చి నాకు కాళ్ళు ముట్టి నమస్కారం చేసిండు అనగానే నాకేం కిరీటం రాలేదమ్మా. మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేసి చూడండి ఎవరిదైనా పాదాలకు నమస్కారం చేయడానికి, యువర్ ఈగో ఆల్వేస్ స్టాప్స్ యూ. ఒకప్పుడు బర్త్డేస్ ఉన్నప్పుడు చేసేవాళ్ళము, ఇప్పుడు అది కూడా అది పోయింది. ఇప్పుడు బర్త్డేస్ అంటే కేక్ తినడం కూడా కాదు, ముఖానికి రాసుకోవడం. అట్లాంటి సంస్కృతి నుంచి నౌ బర్త్డేస్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ టిక్సా. బికాజ్ యాజ్ ఐ సెడ్, యాటిట్యూడ్ పరంగా పిల్లల మానసిక ధోరణిని మార్చడమే మా ప్రధాన లక్ష్యం. మాకు రెగ్యులర్ కౌన్సిలర్సే కాకుండా క్వాలిఫైడ్ కౌన్సిలర్ని కూడా వీ కాల్ దెమ్, బికాస్ దే ఆర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్. ఈ మేల్ టు ఫిమేల్ అట్రాక్షన్స్ అనేవి చాలా కామన్గా ఉండేవి, బీయింగ్ ఏ కో ఎడ్యుకేషన్ కాలేజ్. సో వీ కీప్ ఎ ట్రాక్ ఆఫ్ ఆల్ దేర్ ఇష్యూస్, ఆల్ దేర్ ప్రాబ్లమ్స్. వీ ట్రై టు టాక్ టు దెమ్ ఆన్ ఎ పర్సన్ టు పర్సన్ బేసిస్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అమ్మా, చెప్పినంత ఈజీ కాదు ఇది. బికాస్ వీ హ్యావ్ టు ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, టాక్ టు దెమ్, గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ ఆర్ దేర్ ఫర్ దెమ్. They can disclose anything to us, and we tell them that this is not the proper age and proper time to do these things. And అది ఎవరైనా చెప్పొచ్చు అని మీరు అనొచ్చేమో. ఎవరైనా చెప్తే వాళ్ళు అంత ఈజీగా they don't buy from you. They buy from you only and only when they get a confidence that you are the right person to talk to them. Trust also. And this trust is generated only in a Gurukulam system. So that's why the strength of Tiksha is, yes, of course, there is no doubt about it. It's curriculum, it's the way it's designed, and yes, my staff members and my team. That's the strength of Tiksha. So strong foundation తో నిర్మించారు, అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా నిర్మించారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో నమస్తే. నమస్తే అండి, అడగండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి సార్. నమస్తే నమస్తే. విజయ్ పార్సార్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అట్లనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు కూడానండి. థ్యాంక్స్ ఎ లాట్. అలాగే మా అబ్బాయి మొన్ననే 10th పాస్ అయ్యాడు సార్. ఓకే. అయితే మరి తనను ఏ విధంగా మోటివేట్ చేయాలనేది కొద్దిగా మాకు తెలియదు, కాబట్టి మీ టిక్సాలో అబ్బాయిని జాయిన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. మా అదృష్టవశాత్తు టిక్సా అనేది మేము ఏదో టీవీ చూస్తున్న క్రమంలో D6 పెట్టుకున్నాము. మీరు వచ్చారు కాబట్టి ఇక ఇది దైవ దర్శనం అనుకోవాలి. కాబట్టి మీరు చెప్పండి, మా అబ్బాయికి ఏ విధంగా మనం మోటివేషన్ చేద్దామని. ఉదయ్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. మొదలు దైవ దర్శనం కాదయ్యా, రెండవది ఖచ్చితంగా మీరు టిక్సాలో జాయిన్ అవుతారా అవ్వరా అనేది మనం ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ డిబేట్ అండి, అది పక్కన పెడదాము. మీకు అబ్బాయిని కెరీర్లో ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే సంశయం ఉంది. మీరు జస్ట్ హైదరాబాద్లోనే ఉంటా అంటున్నారు, మొయినాబాద్ దాటగానే టిక్సా ఉంది. మీరు రండి, మా క్యాంపస్కు రండి, మా కౌన్సిలర్స్ ఉంటారు. మీరు నిశ్చింతగా వాళ్ళతో మీ అబ్బాయిని కూడా తీసుకొని రండి, వాళ్ళతో మాట్లాడించండి. ఆ అబ్బాయికి కనుక సివిల్ సర్వీసెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు టిక్సా గురించి ఆలోచించండి. మీకు జాయిన్ చేయాలని ఉండడము, మీకు ఇంట్రెస్ట్ ఉండడము వేరు. అండ్ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మార్గనిర్దేశనం వరకు చాలా బాగుంటుందండి. కానీ పాత సామెత ఉంది చూడండి, గుర్రాన్ని మనం నీళ్ల వరకే తీసుకుపోగలము, నీళ్లు తాగించలేమని. ఇది అంతే. ఇన్ కేస్ మీరు ఆ అబ్బాయిని కన్విన్స్ చేసి నువ్వు అక్కడ సార్ అడిగినా అని చెప్పు, నీకు సివిల్ సర్వీసెస్ ఇష్టమని మీరు పంపిస్తా అనుకుంటున్నారేమోనండి. మా కౌన్సిలర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని బయట కూర్చోబెట్టి అబ్బాయితో మాత్రమే కూడా మాట్లాడతారు. వాళ్ళు 100% కన్విన్స్ అయితేనే ఈ అబ్బాయికి ఇది ఇంట్రెస్ట్ ఉంది, స్వతహాగా చెయ్యాలనుకుంటున్నాడని. జీరో నాలెడ్జ్ ఉండనియండి, నాకే ఇబ్బంది లేదు.
అసలు ఏమాత్రం అవగాహన లేకపోనియండి, మీరు నా దగ్గరికి పంపండి, నాకే ఇబ్బంది లేదు. కానీ చెయ్యాలన్న కోరిక మాత్రం అత్యంత బలీయంగా ఉండాలి. అది లేకుంటే మాత్రం నేను కాదు కదా, ఎవరు ఏమీ చేయలేరు. మీరు టిక్సాకి వచ్చి కూడా పెద్ద లాభం ఉండదు. ఓకే, మీరు అబ్బాయిని తీసుకొని రండి, టిక్సాలో మా కౌన్సిలర్స్ మాట్లాడతారు. మీకు ఏ రకమైన సహాయమైనా కానీ చేయడానికి టిక్సా సిద్ధంగా ఉంది. ఓకే. సో ఐఐటి కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అనేసి అంటుంటారు. సో ఐఐటి సౌత్ ఇండియన్స్కి ర్యాంక్స్ వస్తుంటాయి ఇప్పుడు, టాప్ ర్యాంక్స్. కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మన సౌత్ ఇండియన్స్కి ర్యాంక్స్ రావు, నార్త్ ఇండియన్స్కి వస్తాయి. ఈ ఇయర్ రిజల్ట్స్లో కూడా చూస్తే టాపర్స్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఈ వేరియేషన్ ఎందుకు అంటారు? కొన్ని మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని నిజాలమ్మా, కానీ ఒప్పుకోవాలేమో బహుశా. దట్టు మీరు ఆన్ ఎయిర్ అడిగినారు కాబట్టి నేను నిర్మోహమాటంగా దీనికి మీకు జవాబు చెప్తానమ్మా. వాస్తవానికి వీ షుడ్ బి ప్రౌడ్. ఐఐటీస్లో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో మీకు అన్ఫార్చునేట్ నిజం కూడా చెప్పాలి నేను. ఇది నేను చెప్తున్నది కాదు, మీకు ఖచ్చితంగా సర్వే రిపోర్టే నేను చెప్తున్నాను, అథెంటిక్గా చెప్తున్నాను. హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సూసైడ్స్, హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ డ్రాప్అవుట్స్ ఫ్రమ్ ఐఐటీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ ల్యాండ్ ఓన్లీ. కారణం ఏంటంటే మన దగ్గర మనం జిరాక్స్ మిషన్లను తయారు చేయిస్తాము. ఏబిసిడి ఆప్షన్లు తప్ప ఈ ఆప్షన్ వాడికి తెలియదు. అది ఐఐటీలో సాధ్యమవుతుంది. కానీ ఖచ్చితంగా యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్, యాజ్ ఐ సెడ్, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండర్ ద సన్ సిలబస్ చాలా వ్యాస్ట్. కాబట్టి అంత వ్యాస్ట్ సిలబస్కు కేవలం బట్టి కొట్టించో, వాళ్ళను 100% రట్ మగ్గప్ చేయించో ప్రిపేర్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో, అంటే ఐఐటీ మొత్తం మగ్గప్ చేస్తేనే వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఈ యాటిట్యూడే 99% మనకు కనబడుతుంది. కాబట్టి ఈ స్కోరింగ్ ఇక్కడ నుంచి ఎక్కువ ఉంది. మీకు మామూలుగా ఎనలిటికల్లే యూపీఎస్సీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువైపు నుంచి ఎక్కువ ఉంది. దాన్ని తగ్గించడానికి, మీరన్న ఈ అభిశంసనం తగ్గించడానికే ఖచ్చితంగా ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 to 5 years తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆల్సో విల్ రిప్రజెంట్ కంఫర్టబly in UPSC and TICSA will do its best in that regard. So all the best for you, sir. Thank you so much. Thank you. That's all for today's Career Point. You're watching Basic Things.